ఓకే. ఈ యొక్క కీర్తన 145వ కీర్తనలో మనకు పైన కనబడతా ఉంది ఇది. సో కీర్తన రాసింది ఎవరంటే దావీదు. సో దావీదు యొక్క జీవిత అనుభవంలో దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసి, లేకపోతే ఆయన్ని అనుభవించి ఆయన రాస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సో దావీదుకి దేవుని పట్ల ఉన్నటువంటి అవగాహన, గ్రహింపు. సో దావీదు మనం కీర్తనలు చదివేటప్పుడు మనం ఆయన యొక్క హృదయాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనకి దేవుని పట్ల ఉన్నటువంటి వెలిగింపు, అవేర్నెస్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఆ విధంగా ఈ కీర్తన దావీదు రాశాడు. మొట్టమొదటి వచనంలో, రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను. సో దేవుణ్ణి ఈయన ఎలా చూస్తున్నాడు అని అంటే, ఆయన రాజు. సో యాక్చువల్గా దావీదే దేవుని బిడ్డలకి, యూదులకి, ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలుగా ఆయన రాజుగా ఉన్నాడు. సో ఆయన రాజుగా ఉండి, అయితే నాకంటే గొప్ప దేవుడు, లేకపోతే రాజులకు రాజు అయినటువంటి ప్రభు ఉన్నాడు అని ఆయన తెలుసుకొని, సో దేవుణ్ణి ఆయన రాజుగా గుర్తెరిగాడు. సో మన క్రొత్త నిబంధనలో కనుక చూసినట్లయితే, మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో, మొదటి తిమోతి శ్రీమంతుడును అద్వితీయుడైన సర్వాధిపతి యుక్త కాలముల యందు ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉండెను. సో మన ప్రభువు ఆరాధించేటువంటి దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించుచున్నాడు. ఇది దావీదు కలిగినటువంటి గ్రహింపు. సో మనం ఆరాధించే దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు, సమస్తం పరిపాలించే దేవుణ్ణిగా మనం కలిగి ఉన్నాం. సో దావీదు అదే చెప్తా ఉన్నాడు. సో ఆ రాజుని ఆయన తర్వాత వచనంలో, కింద వచనంలో, నీ నామమును నిత్యము సన్నుతించెను, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. ఇక్కడ మనం ప్రభువుని అనుదినము మనము స్తుతించాలి. దాని తర్వాత నిత్యము అంటున్నాడు. సో ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి. అక్కడ దావీదు వాడబడినటువంటి ఆ వర్డ్ ఏమైనా ఉందంటే నీ నామమును. సో సామెతలు 18:10లో కనుక మనం చూసినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము. సో దావీదు ఆయన యొక్క నామంలో ఉన్నటువంటి శక్తిని ఆయన గ్రహించాడు. గొలియాతు మీదకి ఆయన వెళ్తున్నప్పుడు, సో నేను ఆయుధాలతో నీ మీదకి నేను రావడం లేదు, కానీ జీవము కలిగిన యెహోవా నామము పేరట నీ మీదకి వస్తున్నాను అని దావీదు, అంటే ఆయన నామములో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని దావీదు గ్రహించాడు. సో అందుకే ఆయన అంటా ఉన్నాడు, ప్రభువా మీ నామాన్ని నేను అనుదినము నిత్యము నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే అపోస్తుల కార్యములు 2:21లో మనం కనుక చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2:21లో చివర 21లో, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. సో మనకి ఈ రోజున రక్షణ ఎలా వస్తుందంటే ఆయన నామమును బట్టే. ఆయన నామం అంత శక్తి కలిగినది. యేసు ప్రభు యొక్క నామంలో అంత శక్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. ఎవరైతే ఆయన యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారు. ఆయన నామం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఆశ్రయము పొందును అన్నది. అంత శక్తి కలిగిన నామం మన ప్రభు అయినటువంటి
క్రీస్తు యొక్క నామం. గనుక మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అదే దావీదు చెప్తా ఉన్నాడు, అనుదినం ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, మిమ్మల్ని సన్నిధిస్తాను. ఇంకా చెప్పాలంటే నిత్యము అంటున్నాడు ఆయన, నిత్యము నేను స్తుతిస్తా అన్నాడు. సో మనం అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కనుక మనం ప్రభువుని స్తుతించాలి. ఆ తర్వాత 3వ వచనంలో యెహోవా మహాత్యము గలదేవాడు, అంటే మహాత్యము గల దేవుడు వాడంటే ఇంగ్లీష్లో చూస్తే గ్రేట్ అని ఉంది. అంటే గొప్ప దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. అంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క బలం అది గ్రహింప శక్యం కానిది. ప్రభువా అది మేము ఊహించలేము, మీరు అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు, మీరు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు, అది మేము ఊహించలేనటువంటిది ప్రభువా. సో ఆయన యొక్క శక్తిని ఆయన చూసి ఆయన కొనియాడుతూ ఉన్నాడు. ఇదే వాక్యానికి సంబంధించి మనకు రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మనం రోమీయులు రాసిన పత్రిక 11 33 నుంచి 35 వరకు. ప్రభువా 33 నుంచి చదుదాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? సో దావీదు కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తా ఉన్నాడు. ప్రభువా నీ మహాత్యము గ్రహింప శక్యము కానిది ప్రభువా, కనుక నువ్వు అధిక స్తోత్రము నొందదగిన వాడివి. గనుక ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి. ఆ తర్వాత చూసినట్లయితే 8వ వచనంలో 145వ కీర్తన, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. సో మనం ప్రభు కలిగిన ఇంకొక క్వాలిటీ, క్యారెక్టర్ ఏంటంటే ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు. సో మనందరి పట్ల ఆయన ఏం చూపిస్తూ ఉన్నాడంటే దయ చూపిస్తున్నాడు. ఇంకొక కీర్తనలో ఇంకో వర్ష ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. సో మన పట్ల ఆయన ప్రతిరోజు దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. కనుకనే మనం ఈరోజు ఇలా సజీవంగా ఉన్నాం, ఆయన్ని మనం స్తుతించాలి. ఇదే వచ్చిన మనం చూస్తే విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో, విలాపవాక్యములు 3:23, విలాపవాక్యములు 3, అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యము పుట్టుచున్నది. మన పట్ల ప్రతిరోజు ఎవ్రీడే ప్రభువుకి వాత్సల్యత పుట్టుతా ఉంది. ఆయన వాత్సల్యత మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. సో ఆయన మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు. కనుక మనం ఆయన్ని ఆరాధించాలి, కనుక మనం ఆయన్ని స్తుతించాలి. తర్వాత వచ్చిన కనుక చూస్తే, కింద చూస్తే ప్రభువు దీర్ఘశాంతుడు. సో దీర్ఘశాంతం అంటే ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే స్లో టు యాంగర్ అంటాడు. అంటే అంత త్వరగా ఆయన కోపపడడు. సో మన పట్ల ప్రభు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. అంటే సో మన అనుదిన జీవితంలో మనం ప్రభువుకి ఎన్నోసార్లు అవిధేయతంగా జీవిస్తూ ఉంటాము. చిన్న చిన్న పొరపాట్లు కొన్ని చేస్తూ ఉంటాం మనకు తెలిసి కూడా. అయినప్పటికీ ప్రభు గనక నువ్వు తెలిసే చేసావు లేకపోతే కావాలని చేసావు అని ఇమ్మీడియట్గా మన మీద కోపం చూపిస్తే మనం వక్రమైన ఉంటాం, ఇక్కడ ఉండం. ఆయన ఆయన యొక్క క్వాలిటీ స్లో టు యాంగర్ అంట. అంటే ఆయన మన పట్ల ఏం చూపిస్తున్నాడంటే దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. కనుకనే మనం ప్రభువుని అంత గొప్ప దేవుడిని నిజంగా మనం కలిగి ఉన్నాం. మనం ఎన్ని తప్పిదాలు ఎన్ని పొరపాట్లు చేసినా ప్రభు క్షమించే దేవుడుగా ఉండి వాటినన్నిటిని దాటవేసే దేవుడుగా, అంటే మనందరి పట్ల ప్రభు దీర్ఘశాంతం ఆయన
చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సో యేసు ప్రభు వారిని కనుక జీవితంలో చూస్తే సో ఇస్కరియోతి యూద ఆయనను అప్పగిస్తాడని ప్రభువుకి ముందే తెలుసు. అయితే యేసు ప్రభు వారు ఆ యొక్క 3 సంవత్సరాల పరిచర్యలో 3.5 సంవత్సరం పరిచర్యలో ఒక్కసారి కూడా ఇస్కరియోతి యూద అని ఆయన యొక్క ఇవే నాకు పట్టిస్తామని చెప్పి శిష్యులతో చెప్పినట్టుగా, లేకపోతే ఇస్కరియోతి యూదాకి బయట పక్కన మాట్లాడినట్టుగా కానీ వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుగా కూడా మనం చూడము. అంటే ప్రభువారు ఇస్కరియోతి యూదా పట్ల ఏం కలిగి ఉన్నాడంటే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే ఆయన చనిపోయేంతటి వరకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది మారు మనసు పొందితే బాగుండు అని ప్రభువారు ఆయన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. సో మనందరి జీవితాల పట్ల ప్రభు ఈరోజు దీర్ఘశాంతం ఆయన ఒక క్వాలిటీ, ఆయన యొక్క నేచర్ అన్నమాట. అది ఆయన త్వరగా కోపపడడు. అందుకనే మనం ఈరోజు ఇలా సజీవంగా ఆయన మందిరంలో ఉన్నాం గనుక మనం ప్రభువుని స్తుతించాలి, మనం ఆరాధించాలి. ఆ తర్వాత ఫుల్ ఆఫ్ కంపాషన్ అని అంటే కృపాతిశయం కలిగిన దేవుడు. కృపాతిశయం మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడంట. గనుక మనం ప్రభువుని ఆరాధించాలి, మనం స్తుతించాలి. ఆ తర్వాత 10వ వచనం, కీర్తనలు 145 10వ వచనంలో 11వ వచనంలో ఆయన రాజ్య మహోన్నత ప్రభావం, ఆయన బలమును నరులకు తెలియజేయటకై. ఓకే, 13వ వచనంలో నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సో దావీదు యొక్క గ్రహింపు మనం చూసినట్లయితే సో ఆయనకి ఆల్రెడీ తెలుసు దేవుని యొక్క రాజ్యమే తరతరములు ఉంటుంది. సో ఈ కనిపించేదంతా ఒకరోజు నాశనం అయిపోతుంది, కానీ ప్రభు యొక్క రాజ్యమే తరతరములు ఉంటుంది అని దావీదు గుర్తెరుగున్నాడు. సో ఈరోజు మనకైతే ప్రభు యేసుక్రీస్తు ద్వారా అది బాగా తెలుసు. మనందరికి ఏముంది ఈరోజు? నిత్య జీవం ఉంది. నిత్య జీవం అనుగ్రహించిన దేవుడుగా మనకు ఉన్నాడు గనుక మనం ప్రభువుని స్తుతించాలి. ఆ తర్వాత కింద వచనంలో ఉంటుంది నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన యొక్క రాజ్య పరిపాలనే తరతరములు నిలుస్తుంది. ఇంక ఏ యొక్క రాజ్య పరిపాలన తరతరంలో అది నిలవదు. ఈ లోకంలో చూసుకుంటే ఎవరైనా సరే దేశాన్ని పరిపాలించే రాజులు, రాష్ట్రాలను పరిపాలించే రాజులు, వారికి గ్యారంటీ అనేది లేదు. కొన్ని సంవత్సరాలకి ఖచ్చితంగా వాళ్ళు మారిపోవాల్సిందే, వేరొకరు అధికారాన్ని తీసుకోవాల్సిందే. అయితే ప్రభువారు తరతరములు నిత్యము ఆయన పరిపాలించేసే రాజుగా ఉన్నాడు. సో మనకైతే ఆల్రెడీ ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మనం ఆల్రెడీ ఆయన పరిపాలన కిందే ఉన్నాము. మన హృదయంలో ప్రభువును మనం రాజుగా చేసుకొని ఉన్నాం. ఆయన మన హృదయాన్ని ఏలుతున్నాడు. సో మనకిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభు మన జీవితాన్ని పరిపాలన చేస్తాను. ఇది ఎప్పటికుంటుందంటే తరతరం, ఎవర్ లాస్టింగ్. మనం చనిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని ప్రభువు నిత్యము పరిపాలించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మన జీవితాన్ని నడిపించే దేవుడుగా, పరిపాలించే దేవుడుగా ప్రభువుని మనం కలిగి ఉన్నాం గనుక మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మనం స్తుతించాలి. ఆ తర్వాత 14వ వచనంలో చూసినట్లయితే యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువాడు. సో యెహోవా పడిపోవారందరిని అంటే దేంట్లో పడిపోవడం అంటే మనం పాపంలో పడిపోయే వాళ్ళందరూ ఆయన ఏం చేస్తాడంటే ఉద్ధరించే దేవుడుగా ఆయన లేపుతాడు, మళ్ళీ నిలబడతాడు. తర్వాత వచనంలో కింద చూసినట్లయితే కృంగిపోయిన వారందరిని ఆయన లేవనెత్తుతాడు. సో మన జీవితాల్లో ఎప్పుడు మనకు ఒకటే ఎగ్జైట్మెంట్గా, లేకపోతే ఎప్పుడు సంతోషంగా మన జీవితాలు అన్నటివి ఇంపాసిబుల్, అవి కొనసాగు. చాలాసార్లు మనం పాపముల ద్వారా, శ్రమల ద్వారా, మనం ఎదుర్కొనే కష్టాల ద్వారా మనం ఏమవుతామంటే ఆ నిరుత్సాహంలో మనం ఏమవుతాం? పడిపోతాం. ఆ తర్వాత కృంగిపోతాం, మన జీవితంలో అలసిపోతాము, సొలసిపోతాము. సమస్యల ద్వారా, పాపముల ద్వారా, అనేక రకమైనటువంటి సమస్యల ద్వారా ఇటువంటి మనల్ని ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ లిఫ్టప్, మళ్ళీ ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. మళ్ళీ మనల్ని దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే
బలపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అంటే మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. యెషయా అనే ఒక ప్రవక్త యేసుప్రభు వారి గురించి ఆయన ప్రవచిస్తాడు. ఒకసారి యెషయా గ్రంథం 42:3 ఒకసారి మనం చూసినట్లయితే పక్కనే ఉంటుంది. యెషయా 42:3 ఆ నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆయన ఆర్పడు. సో నలిగిన రెల్లుని ఆల్రెడీ అది నలిగిపోయింది, ఇంకా పడిపోద్ది. దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెజ్జే దేవుడు కాదు. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని అంటే ఒక దీపం ఆరిపోవడానికి రెడీగా కొట్టుకుంటా ఉంది, దాంట్లో ఆయిల్ లేక. దాన్ని ఆయన వచ్చి ఆర్పడంట. అంటే ప్రభువారు ఈ రెండు యొక్క ఎగ్జాంపుల్స్ ద్వారా మనం బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే మనం ఇంకా మన విసిగి వేసారిపోయినప్పుడు, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు? బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనకి ఎంకరేజ్ చేసే దేవుడుగా ఉన్నాడు. నూతన ప్రోత్సహించే దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో ఇటువంటి దేవుడుని ఆయన దావీదు అనుభవించాడు ఆయన జీవితంలో. ఆయన జీవిత అనుభవంలో ఈ దేవుని యొక్క శక్తిని, ఈ గొప్పతనాన్ని ఆయన అనుభవించాడు గనకనే ఆయన ఈ కీర్తనలో ఆయన రాస్తా ఉన్నాడు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నా. సో మనం కూడా మన జీవితాల్లో ఈ దేవుడిని కలిగి ఉన్నాం గనక మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ఆ తర్వాత 15-16 వచనాలు చూసినట్లయితే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. సో ఇక్కడ మన ప్రభువారు చేసిన యొక్క ప్రార్థన కూడా గుర్తొస్తా ఉంది. అదేంటంటే మత్తయి ప్రార్థన కాదు, ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట. మత్తయి సువార్త 6:26 మత్తయి 6:26 చూసినట్లయితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాడిని పోషించుచున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ, ప్రభువా సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నావు ప్రభువా, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నింటినీ మనం చూసినట్లయితే వాటికి ఎంత ఆహారం కావాలి? ఒక రోజుకి ఎంత కావాలి? జంతువులకి ఎంత కావాలి, పక్షులకి ఎంత కావాలి, మనుషులకి ఎంత కావాలి? ఈ లెక్కను మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంతో అవుతుంది. వీటన్నిటికీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారంటే ఎవరు? మన ప్రభువే. సో మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు, సర్వజీవుల్ని ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు గనుక మనం ఆయన ఆరాధించాలి, ఆయన్ని మనం స్తుతించాలి. ఆ తర్వాత 17వ వచనంలో, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. సో ఇక్కడ మనం చూస్తే దేవుని గురించిన అద్భుతమైన మాట, ఆయన ప్రతి మార్గంలో ఆయనకేముంది? ఎటువంటి దేవుడు అంట? నీతి గలవాడు. సో ఇదే దావీదు కీర్తనలు 23లో ఒక మాట అంటాడు, నీతి మార్గములలో నీవు నన్ను నడిపించుచున్నావు. సో మన దేవుడు ఆయన మార్గం ఎటువంటిదంటే అది నీతి మార్గమే. అవినీతి మార్గం అయిదా? ఖచ్చితంగా అది దేవుడు కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు, అదేంటంటే గాడ్స్ విల్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఏదైనా ఒక నిర్ణయం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది నీతి మార్గమా అనీతి మార్గమా? నీతి మార్గం అయితేనే దేవుడు నడిపిస్తాడు, నీతి మార్గం అయితేనే దేవుడు అందులో ఉంటాడు. అది అవినీతి మార్గం అయితే అక్కడ ఎవరుండరు? దేవుడు ఉన్నాడు. క్లియరెస్ట్ అన్నమాట. సో మనం తీసుకున్న డెసిషన్స్ అది నీతితో కూడిందా అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. సో తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. అయితే మనల్ని కూడా ఆయన నీతి మార్గంలో నడిపించేది ఒక అద్భుతమైన ధన్యత. ఒకప్పుడు భ్రష్టులుగా అసలు మనకు ఎటువంటి అవినీతితో కూడిన మనల్ని వన్స్ యేసయ్యను నమ్మిన తర్వాత, ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా మనల్ని మార్చేస్తాడు. ఇంకా మనం వెళ్ళే ప్రతి మార్గం ఎలా ఉంటుందంటే అది
నీతి మార్గంగానే ఉంటుంది. సో నీతి మార్గంలో నడిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనలో అవినీతి ఎంత మాత్రం లేదు. ఆయనలో ఉండేది నీతే. ఆయన మీద వేలు పెట్టి నీ జీవితం ఎలా ఉంది అని చూపించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. మనల్ని కూడా అదే దారిలో దేవుడు నడిపిస్తున్నాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని ఘనపరచాలి. ఆ తర్వాత 18వ వచనం కనుక చూసినట్లయితే, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. సో మనం గనక నిజంగా మొర్రపెడితే, ఈ వచనం చదివేటప్పుడు నిజముగా అనే ఓడు ఎందుకు వాడారు అంటే, నిజముగా మొరపెట్టంటే నిజంగా కాకుండా కూడా మనం మొరపెడతామా అని మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం అందుకే అక్కడ నిజముగా ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో, నిజముగా దేవునికి మొర్ర అంటే అది ఒక డీప్ ప్రేయర్ అనమాట. సో మొర్ర పెట్టడం అంటే మనం కానీ ఆలోచించిన ఏదో నార్మల్గా కూల్గా ప్రశాంతంగా ప్రార్థన చేయడం అది వేరు, మొర్ర పెట్టడం వేరు. మొర్ర పెట్టడం అంటే అది హార్ట్ లోంచి ఒక బర్డన్తో కూడుకున్నప్పుడు మనకేమొస్తుంది అంటే ఆ మొర్ర అని వస్తుంది. నిజముగా నువ్వు కనుక మొర్రపెట్టి దేనికోసమైనా నువ్వు కొన్నిటికైనా అక్కడ చెప్పలేదు, కానీ మీరు నిజంగా ఆయనకు మొర్ర పెడితే ఆయన ఎక్కడ ఉంటాడంటే మనకు సమీపంగా అంటే మనకు దగ్గరే ఉంటాడు. వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు దగ్గరగా ఉండే దేవుడుగా ఉన్నాడు. మనం దేనికోసం అయితే మొర్ర పెడుతున్నామో దాన్ని ఆలకించి మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు గనుక మనం ఆయన ఆరాధించాలి. సో ఇదే వచనం చూసినట్లయితే 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఆయన మనల్ని మన మొర నెరవేర్చే దేవుడు, ఆలకించి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. చివరగా మనం ఆయన్ని ప్రేమిస్తే కనుక ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. సో దావీదు ఆయన యొక్క జీవిత అనుభవంలో ప్రభువుని వ్యక్తిగతంగా ఆయన యొక్క శక్తిని ఎరిగి ఉన్నాడు. ఆయన యొక్క శక్తిని చూశాడు. ఎంత గొప్ప దేవుడుగా మనం ఈ వచనాల్లో మనం చూసినట్లుగా ఆయన యొక్క నామము ఆయన స్తుతిస్తున్నాడు. ఎలా స్తుతిస్తున్నాడు అంటే, ప్రభువా నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను. మొదటి వచనంలో చెప్పినట్లుగా నిన్ను గనుపరుస్తాను, నువ్వే రాజువు ప్రభువా. సో ఈరోజు మనం చూస్తాం ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువుగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దావీదు దేవుడే ఈరోజు మన దేవుడు గనక మనం ఆయన్ని ఆరాధించాలి, మనం ఆయన్ని స్తుతించాలి. సో దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమె